దినవృత్తాంతముల 2వ గ్రంథం 17వ అధ్యాయం. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. అతడు యూదా దేశంలోని ప్రాకార పురములన్నిటి యందును సైన్యములను ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆసా పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణముల యందును కావలి బలములను ఉంచెను. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక తన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. యూదా వారందరును యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకొనిన వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేసెను. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకే అతడు పెద్దలైన బెన్హయీలును ఓబద్యాను జకర్యాను నెతనేలును మికాయాను షమయాను నెతన్యా జబద్యా అషాయలు షెమిరామోతు యోహానాతాను అదోనియా టోబియా టోబదోనియా అను లేవీయులను యాజకులైన ఎలీషామాను యెహోరామాను పంపెను. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యూదావారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటను సంచరించుచు జనులకు బోధించిరి. యూదా దేశము చుట్టూ ఉండు దేశము రాజ్యములన్నిటి మీదికి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. ఫిలిష్తీయులలో కొందరు యెహోషాపాతునకు పన్నును కానుకలను ఇచ్చుచూ వచ్చిరి. అరబీయులను అతనికి 7,700 గొర్రె పొట్టేళ్లను 7,700 మేకపోతులను తెచ్చుచూ వచ్చిరి. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమునందు కోటలను సామగ్రిని నిలువ చేయు పట్టణములను కట్టించెను. యూదా దేశపు పట్టణములలో అతనికి బహుధనము సమకూర్చబడెను. అతడు క్రింద పరాక్రమశాలులు యెరూషలేములో కూడియుండిరి. వీరి పితరుల వంశముల చొప్పున వీరి సంఖ్య ఎంత అనగా యూదాలో సహస్రాధిపతులైన వారికి ప్రధానుడగు అద్నా యొద్ద 3,00,000 మంది పరాక్రమశాలులుండిరి. 2వ వాడగు యోహానాను అను అధిపతి యొద్ద 2,80,000 మంది యుండిరి. 3వ వాడు జిక్రీ కుమారుడైన యెహోవాకు తాను మనస్పూర్వకముగా అర్పించుకొనిన అమస్యా అతని యొద్ద 2,00,000 మంది పరాక్రమశాలులుండిరి. బెన్యామీనీయులలో ఎల్యాదా అను పరాక్రమశాలి ఒకడుండెను. వీని యొద్ద వింటిని కేడెములను పట్టుకొనువారు 2,00,000 మంది యుండిరి. 2వ వాడు యెహోజాబాదు వీని యొద్ద 1,80,000 మంది యుద్ధ సన్నద్ధులుండిరి. రాజు యూదా యందంతట నుండు ప్రాకారములలో ఉంచిన వారుగాక వీరు రాజు యొక్క పరివారములో చేరిన వారై యుండిరి. దేవుడి పరిశుద్ధ వాక్యములను కింద భద్రపరచి దీవించునుగాక. ఆమెన్.